అన్యాయంగా భక్షించడం మహాఘోరమైన పాపాల్లో ఇది కూడా ఒకటి. ధర్మ యుద్ధ సమయాలలో యుద్ధరంగం నుండి వెన్నుచూపి పారిపోవడం కూడా మహాఘోరమైన పాపాల్లో ఇది కూడా ఒకటి. ఇక 7వది, సౌశీల్యవతి అయిన మహిళపై, మంచి స్త్రీ పైన అపనింద మోపడం, వారిపైన అన్యాయంగా నిందల మోపడం. ఒక స్త్రీలపైన, మంచి సౌశల్యమైన మంచి స్త్రీ పైన, ఆమె అపరాధం చేయకపోయినా అటువంటి స్త్రీ పైన నిందల మోపడం, ఇది ఘోరమైన పాపాల్లో ఇది కూడా ఒకటి అని, ఇలాంటి 7 మహాపాపాలకి దూరంగా ఉండండి అని ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే 4 రకాల మనుషులకు స్వర్గ ప్రవేశం లభించదు. 4 రకాల వారికి స్వర్గ ప్రవేశం లభించదు. 1, మద్యపానానికి అలవాటు పడిన వాడు స్వర్గంలోకి ప్రవేశించడు అని. 2వది, వడ్డీ తిన్నవాడు స్వర్గంలో ప్రవేశించడు అని. 3, అనాథ సొమ్మును అన్యాయంగా స్వాహా చేసేవాడు స్వర్గంలో ప్రవేశించడు అని. తల్లిదండ్రుల మాట వినని వాడు స్వర్గంలో ప్రవేశించడు అని. ఇలా మరి హదీసుల గ్రంథాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సూరా లుక్మాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, తల్లిదండ్రుల్ని అని కూడా కోపగించుకోకూడదు. మరియు అదే తల్లిదండ్రుల్లో ఎవరైనా ఇస్లాంకి వ్యతిరేకంగా ఏదైనా కార్యాలు చేయమంటే గనక, ఏదైనా షిర్కు మరియు బిదాత్ హరాం పనులు చేయమంటే గనక ఆ పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ తల్లిదండ్రులకి కావలసిన తిండి, బట్ట, ఆహారము, ఆరోగ్యము మరియు గౌరవము ఇవన్నీ కూడా వారికి మనం ఏదైతే ఇవ్వాలో అవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ యొక్క తల్లిదండ్రులు ఇస్లాంలో ఉన్నా ఇస్లాంలో లేకున్నా కూడా వారికి ఖచ్చితంగా ఇవి ఇచ్చి తీరాల్సిందే వారి యొక్క సంతానం అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేని ఒక పేటలో, ఏదైనా ఒక ఏరియాలో వ్యభిచారం, వడ్డీ వ్యాపారం పెరిగిపోతే అది దైవాగ్రహాన్ని తన పైకి ఆహ్వానించినట్లే. అక్కడ అనేక రకాల తర్వాత అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అటువంటి సమాజంలో తర్వాత రావచ్చు. అల్లాహ్ ఏ జాతిలోనైనా లావాదేవీలు వడ్డీ ప్రాతిపదికగా సాగితే అల్లాహ్ వారిపై నిత్యావసర వస్తువుల ధరను విపరీతం చేస్తాడు. ఏ జాతిలోనైనా లావాదేవీలు వడ్డీ ప్రాతిపదికగా కనుక సాగితే అల్లాహ్ వారిపై నిత్యావసర వస్తువుల ధరను విపరీతం చేస్తాడు. మరే జాతిలోనైనా లంచగొండితనం ప్రబలిపోతే, లంచం ఏ జాతిలోనైనా లంచగొండితనం ప్రబలిపోతే, పెరిగితే శత్రువును చూసి వణికిపోయి